హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, చాకోతే తీసుకోండి ఫ్రెండ్స్, స్నేహితులతో తీసుకోండి. ఏం చేయబోతున్నాను అంటే ఈరోజు అయితే మనం దోశ అండి, దోశ అనొచ్చు, రొట్టి అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. నేనైతే బియ్య పిండితో చేస్తున్నాను. ఇదైతే గోంగూర 3 ఆకులు, తులసాకు 3 ఆకులు ఫ్రెండ్స్, తమలపాకులు అయితే 2 ఆకులు, బచ్చల కూర అయితే 2 ఆకులు అండి. ఇలా అయితే అన్ని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర అండి, నేనైతే ఇంత తీసుకున్నా. తోటకూర, మునగాకు అయితే ఇంత తీసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు అయితే ఇంత తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆకులన్నీ కూడా నీట్గా కడిగేసుకోవాలి. 2-3 సార్లు కడిగి ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా బచ్చల కూర అయితే స్టార్టింగ్ కట్ చేసుకుంటున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, బచ్చల కూర అయితే అయిపోయింది. ఇప్పుడైతే తమలపాకులండి, ఇవి కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకుని ఇలా అయితే కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, తమలపాకులు అయితే అయిపోయినాయి కదా. తులసాకులు అండి, ఒక తులసాకులు అయితే కట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు గోంగూర హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా బ్లడ్ కొడుతుందండి. ఈ ఆకులన్నీ తినే వాళ్ళకి హెల్తీగా ఉంటారు, చాలా హెల్తీ. ఇలా అయితే కట్ చేసుకోండి. గోంగూర కూడా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, కరివేపాకు ఇవైతే ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత ఇది కూడా ఇలా తీసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకుంటాం. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మునగాకు అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే ఇప్పుడైతే ఇలా జస్ట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా, హాస్పిటల్కి వెళ్ళకూడదు అనుకుంటున్నారా, ఇలా అయితే తీసుకోండి. హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటే ఇలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. దగ్గులు, జ్వరాలు, రొంపలు ఏమీ రావండి మనం ఇలా అయితే తీసుకుంటే. తోటకూర అయితే ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కడిగి ఆరబెట్టుకుని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనం ఈ ఆకులు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పెద్దది ప్లేట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బియ్యం పిండి అండి, శుభ్రంగా నీట్గా కడిగేసుకుని ఆరబెట్టుకుని మిల్లికి పట్టించిన పిండి అండి. నేను ఈ బౌల్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం అన్ని ఆకుకూరలు అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. అన్ని కూడా హెల్త్ అయితే చాలా చాలా మంచిదండి. నీట్గా అన్ని వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి, స్వీట్ కార్నర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొలక వచ్చిన శనగలు ఇలా అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇలా చూడండి, ఇలా అయితే మొలక వస్తాయి. ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను, హెల్త్కి చాలా మంచిది. ఇవైతే ఇలా వేసేసుకుందాం. చూడండి, గ్రీన్ చిల్లీ సాస్ మనకి కావాల్సినంత. చూడండి ఫ్రెండ్స్, రెడ్ చిల్లీ సాస్, మనకి ఎంత కావాలంత అంతండి. ఇలా అయితే వేసేస్తున్నాం. సాల్ట్ ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలంత అంత వేసుకోవచ్చండి, టేస్ట్ తగినంత. హెల్త్ అయితే చాలా మంచిది. ఇవన్నీ కూడా బ్రెయిన్ చురుగ్గా ఉంటుందండి. ఇలా అయితే వేసేసుకున్నాం కదా సాల్ట్. ఇవన్నీ తీసుకున్న తర్వాత చూడండి, వెన్న అండి, మీరైతే బటర్ అంటారేమో, నేనైతే వెన్న తీసుకుంటున్నా. నేను ఇంత అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకొంచెం తీసుకుంటున్నా. ఇంత అయితే వేసుకుంటున్నానండి. ఇంకొంచెం అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్.
ఇప్పుడైతే మనం ఇవన్నీ కూడా ఇలా అయితే పట్టించేసుకుందాం. హెల్త్ అయితే చాలా మంచిదండి. దీన్ని మనం పలుసుగా కాలితే పలుసుగా కలుపుకోవచ్చండి. మనం చపాతీ పిండిలో కాలితే చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. నేనైతే ఇలాగైతే కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. సాల్ట్ అయితే కొంచెం వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. సాల్టే కదండి టేస్ట్. చూడండి అన్నీ అయితే ఇలాగా బాగా పట్టించాం కదా. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వాటర్. ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ ఉప్పు టేస్ట్ బాగుండాలి. ఉప్పు సరిపోవాలి ఫ్రెండ్స్ మనకైతే. నేనైతే చూసేస్తాను. కొంచెం అయితే పడుతుందండి. నేనైతే ఇంతైతే వేసేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. అంతా ముద్ద అవ్వాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా అయితే జిగురు రావాలండి. జిగురు వచ్చే వరకు కలుపుకోవాలి. మీకు వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు పోసుకోవచ్చండి. చన్నీళ్ళు కావాలంటే చన్నీళ్ళు పోసుకోవచ్చు. ఏమన్నా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఇలా ముద్ద చేసేసుకుందాం మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఇలా బాల్లో అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం తీసుకుందాం. ఇలా కొంచెం కొంచెం తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకోండి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాల్లో చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం చూడండి చపాతీ పీట అయితే తీసేసుకుందాం. నీట్గా కడిగేసుకుని క్లాత్ పెట్టి కుడిసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మళ్ళీ బియ్య పిండి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. కొంచెం ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం కొంచెంగా ప్రెస్ చేయండి. ఇలా అంతే జస్ట్ రెడీ. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి అన్నీ కూడా. ఇది బియ్య పిండి కదండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అన్నీ చూపించేస్తాం. చూడండి ఫ్రెండ్స్ అన్నీ రెడీ అయిపోయింది కదా. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పగుళ్ళు ఉంటాయి కదా సైడ్ అయితే ఇలాగా. ఇలా అయితే అనుకోండి రౌండ్ షేప్ వచ్చేస్తాయి. ఇది కూడా జస్ట్ ఇలా అయితే అనుకుని పక్కకపోతే పెట్టేసుకోండి. జస్ట్ ఇది ఇలా అయితే అన్నీ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి హెల్త్ అయితే చాలా మంచిదండి. శనగలు మొక్కజొన్న స్వీట్ కార్నర్ ఉన్నాయి కదా, అవి అయితే కొంచెం అడ్డు వస్తాయి మనకి. అడ్జస్ట్ చేసుకోవాలంతే. చూడండి అన్నీ కూడా ఇలా చేసుకున్నాం కదా. అన్నీ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్ మీకు పిండి ఎక్కువ కాలితే ఎక్కువ వండించుకోవచ్చు, తక్కువ కాలితే తక్కువ వండించుకోవచ్చు. నేనైతే ఇలా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇవైతే అన్నీ ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్. మన సైజు పెద్దది కావాలి పెద్దది కూడా చేసుకోవచ్చండి. మనం ఉండని బట్టే సైజు వస్తుంది. ఇలా అయితే అన్నీ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు కలుసులో కూడా వేసుకోవచ్చండి దోశలాగా, కానీ సింగిల్లో పెట్టుకుని వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం. ఇలా అయితే అన్నీ తీసేసుకోండి ఫ్రెండ్స్. స్వీట్ కార్నర్ కానీ ఎప్పుడైనా ఊడిపోతే కనుక ఇలా పెట్టి ఇలా గుచ్చేసుకోండి లోపలికి. రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రాణం పెట్టేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్ రేపు అయితే పెట్టేసుకున్నాం కదా, హీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాయి కదా అన్నీ కూడా ఇలా అయితే వేసేసుకుందాం. అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. బాగా కాల్చుకోవాలండి. టేస్ట్ అయితే అద్భుతమవుతాయి, సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ కూడా పెట్టేసుకోండి. నేనైతే అన్నీ ఒకేసారి. చూడండి ఫ్రెండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా లైట్గా తీసుకోండి. లైట్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే అన్నీ తిప్పేసుకుందామండి. ఇలా అయితే వావ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా కాలుతున్నాయి కదా. అన్నీ కూడా ఇలా చేసేసుకోండి. చాలా స్మూత్గా ఉంటాయండి. కొంచెం వేగిన తర్వాత తీసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి.
వీడియో అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హెల్త్ అయితే చాలా మంచిది కదా, చాలా టేస్టీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ తిప్పేసుకున్నాం కదా, అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు సెంటర్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వావ్, చూడండి బాగా కాలింది కదా, సూపర్ కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది పెట్టుకొని మంట మీద కాల్చుకోవాలి, చాలా టేస్టీ అండి. ఇప్పుడు ఇదైతే పెట్టేసుకున్నాం కదా, హీట్ అంటూ వెంటనే వచ్చేస్తుందండి. ఎందుకంటే డైరెక్ట్ వెజ్జాలు ఉంటాయి కదా, అందుకని ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హీట్ అయిపోయింది, బాగా కనిపిస్తుందా, ఎర్రగా ఉంది కదా. కొంచెం స్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి అవుతే చూడండి ఫ్రెండ్స్, అసలు చేతితో అయితే పెట్టుకోకండి, కాలిపోతాయి. ఇప్పుడైతే ఇవి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా తిరిగేసుకుందామండి. 2 వైపులకి తిరిగేసాము, కానీ మళ్ళీ ఇలా మంట మీద కదండి, చాలా టేస్టీ అండి. చూడండి, ఇవైతే పట్టుకున్నాయి కదా, అందుకని కాలినట్టు బాగా ఇలా అయితే అన్ని పెట్టేసుకుందాం. వావ్, చాలా టేస్టీ అండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నా. సూపర్గా ఉంటాయండి, టేస్ట్ అయితే అదర్స్. ఏదైతే మనం తీసామో దాన్ని అయితే ఇలా టన్నర్ చేసేయండి, తిరిగేసేయండి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోండి, అన్ని కూడా కొంచెం కొంచెం జరుపుకోండి. నేనైతే పెట్టేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయో, అసలు సూపర్ కదా ఫ్రెండ్స్. చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా మీకు కూడా. వావ్, ఇంకొకటి అయితే మిగిలిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి అయితే మిగిలిపోయింది. నేనైతే తర్వాత తీసుకుని ఇలా తిరిగేసుకుని ఇక్కడ వెయిట్ చేసేస్తున్నాను దాన్ని అయితే. చూడండి, ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. హైలో అయితే పెట్టేసుకున్నాం కదా, చూడండి ఫాస్ట్గా కాలిపోతాయండి, చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్ని తిప్పేసుకుందామండి. వావ్, కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిపోతున్నాయి కదా. ఇప్పుడైతే స్లో చేసేసుకుందామండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా. మీరు పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా. నాకైతే ఇలా ఇష్టం అండి, నేను అందుకని ఇలా చేసుకున్నా. చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా జాగ్రత్తగా ఇలా అయితే తిరిగేసుకోండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మళ్ళీ మనం మంట మీద కాల్చుకుంటున్నాం కదా, సూపర్గా ఉంటాయండి. ఇప్పుడైతే పైపుల్లో పెట్టేసుకుందాం. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక తిన్న తర్వాత మీరు చేసుకుని తిన్న తర్వాత కామెంట్ చెప్పి ఒక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి, పొగలు వస్తుంది కదా, అందుకని ఆఫ్ చేసుకోవాలండి కంపల్సరీగా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిపోయింది కదా, చాలా బాగా కుక్ అయింది. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి, మీకు దగ్గరలో చూపిస్తున్నా. వావ్, ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇదైతే కొంచెం ఇలా అడ్జస్ట్ పెట్టేసుకుని, ఇక్కడ ఒకటి ఉండిపోయింది కదండి, మిస్ అయిపోయింది కదా, దీన్ని అయితే పెట్టేసుకుందాం. కుక్ అయిపోద్ది. ఇప్పుడైతే అన్ని తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బాగా కనిపిస్తున్నాయా, కలర్ అయితే చాలా బాగున్నాయి కదా, పర్ఫెక్ట్గా కాలిపోయినాయి కదా. అన్ని కూడా తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని తీసేసుకుంటున్నా. వావ్, చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చేసినాయండి బాగా. ఇలా అయితే అన్ని తీసేసుకుంటున్నా. చూడండి, స్వీట్ కార్నర్ అయితే ఎలా కుక్ అయినాయో పర్ఫెక్ట్గా. వావ్, అన్ని కూడా తీసేసుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీ ఫ్రెండ్స్, సూపర్ అండి. ఇలా అయితే తీసేసుకున్నాం కదా. వావ్, సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా, హెల్త్ అయితే చాలా మంచిది అండి. సూపర్ అండి. బ్లడ్ అయితే ఫటాఫట్ ధనాధనం పుట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఖజూరం సాస్ అండి ఇది గోంగూర సాస్ అండి, నాకు చాలా ఇష్టం అండి. నేను ఇలా అయితే తినేస్తా. ఇలా అయితే తీసేసుకుని. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, సూపర్ కదండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. సూపర్ అండి, అసలు అద్భుతం అండి. చపాతీ కూడా సరిపోదండి, అంత టేస్టీగా ఉంది. చూడండి, గోంగూర సాస్. వావ్, అద్భుతం అండి, సూపర్ అండి. అన్నీ ఉంటే అన్నీ కూడా ఉంచుకోవచ్చండి. నేనైతే ఖర్జూరం ఇష్టంగా తినేస్తానండి. ఖర్జూరం సాస్ అంటే మనకు ఎన్ని విధాలుగా తినచ్చండి. బటర్ అండి, బటర్తో కూడా తినేసి శుభ్రంగా లాగించవచ్చు. వావ్, చూడండి ఫ్రెండ్స్, అసలు బటర్తో తింటే ఉంటుందండి అదర్స్ ఇక్కడ. వావ్, ఇంకొంచెం వేసేసుకుందామండి బటర్. నాకైతే చాలా ఇష్టం బటర్ అంటే, టేస్ట్ అదిరిపోతుంది కదండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చాలా బాగుంది కదండి. వావ్, దీనిపైన అయితే శుభ్రంగా అని వేసేసుకుందామండి ఖర్జూరం అని.
వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది కదండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా తింటామండి. మీకు కూడా ఇష్టమేని అనుకుంటున్నా. వావ్, సూపర్ కదండి, చాలా టేస్టీ అండి. ఇప్పుడైతే గోంగూర సాస్ వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వావ్, శుభ్రంగా లాగిచ్చేద్దామండి. ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి, సూపర్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే శుభ్రంగా లాగిచ్చేస్తాను ఇప్పుడు. వావ్, చూడండి, అంతా ఒకే దాంట్లో వేసేసుకోకూడదు కదా, కొంచెం కొంచెం ఇలా తినేద్దామండి. సూపర్ అండి, చాలా చాలా బాగుందండి. ఫ్రెష్ వెన్న అదర్సండి. సూపర్ కదా ఫ్రెండ్స్. మొత్తం లాగిచ్చేస్తాం. మీకు కూడా నొరుగుపోతుంది కదా. వావ్, తినే కొద్ది తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. బామ్మలకి, తాతలకి, పిల్లలకి, అసలు మావయ్యలకి, అత్తయ్యలకి అందరికీ చేసి పెట్టండి. చాలా టేస్టీ అండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఫుల్ అయిపోయిందండి, కానీ తినే కొద్ది తినాలనిపించేస్తుంది. అంత టేస్టీ అండి. అన్ని మొలకొచ్చిన శనగలు, స్వీట్ కార్నర్, అన్ని ఆకుకూరలు అన్ని తెలుస్తున్నాయండి. స్మెల్ అవుతాయి. నాకైతే చాలా చాలా ఇష్టమైపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా కూడా తినేస్తాం శుభ్రంగా. వావ్, మీరు కూడా ఇలా హెల్దీ ఫుడ్ చేసుకోండి. మీరు కూడా తినండి, హెల్దీగా ఉండండి ఫ్రెండ్స్. మీరు కూడా హాస్పిటల్కి అది వెళ్ళకండి, ఇలా అన్ని రకాల ఫుడ్ చేసుకుని తినండి ఫ్రెండ్స్. అన్ని రకాల ఫుడ్ చేసుకుని తింటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. హాస్పిటల్కి అది అస్సలు వెళ్ళమండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక్కటి ఉండిపోయిందండి, ఇది కూడా అలాగే చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు తిని చూసిన తర్వాత కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ అండి. వావ్, వేడి వేడ దోశ అండి, సూపర్ దోశ, ఇడ్లీ పిండి దోశ. ఎలా వేసుకోవాలి ఏంటి అన్ని చూపించేస్తా. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదామా, వేసేసుకుందామా. సూపర్ సూపర్ దోశ అండి, చాలా టేస్టీ, ఇడ్లీ కన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇడ్లీ పిండి దోశ. ఆయిల్ అయితే వేసేసుకుందామండి. హీట్ అయిన తర్వాత చూడండి, ఫటాఫట్ దన్నదన్నం అయిపోతుంది. ఒకే దోశ అండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అయితే ఆయిల్ అప్లై చేసేయండి, ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. హీట్ అయింది లేని చూసుకోండి. ఇడ్లీ పిండి అండి ఇది. ఇదేంటి అనుకుంటున్నారా? ఇడ్లీ పిండి. నేనైతే కొంచెం ఉందని ఇలా గ్లాసులో అయితే వేసి పెట్టేసా. ఇప్పుడు హీట్ అయిన తర్వాత వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, నేనైతే ఇలా వేసేసా. ఒకే ఒకటండి నేను వేసింది, ఒక పావు గ్లాస్ అండి ఇది. ఈ గ్లాస్ అయితే వేసేసుకున్నాం. ఇలా అయితే కొంచెం ఇడ్లీ పిండి కదండి, దల్లసగా ఉంటే బాగుంటుందండి. టేస్ట్ అయితే అదర్స్. ఉత్తి దోశ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. చూడండి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫుల్గా వేసేసుకుందామండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే నేను ఎక్కువగా వేస్తున్నానండి. ఎన్ని గడ్డలు కోసాను అనుకుంటారా? 3 అండి, పెద్దవి 3 కోసుకున్నా. ఇద్దరికి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ దోశ. ఫుల్ అయిపోతుంది. చూడండి, ఇలా అయితే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కటి కూడా చెక్కదు. చాలా టేస్టీ ఫ్రెండ్స్, చాలా సలవ కూడా. చూడండి, పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకోండి. నేనైతే లైట్గా వేసుకుంటా. ఇలా అయితే చక్రాలకి పోసేసుకుని వేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ కదండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే నేనైతే ఇలా వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే అన్ని వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు అయితే ఇలా వేసుకోండి. చాలా టేస్టీ అండి. కరివేపాకు కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇలా అయితే కొంచెం ఉతకండి ఫ్రెండ్స్. కొత్తిమీర చాలా చాలా టేస్టీ అండి. కొత్తిమీర అయితే అదర్స్.
ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీ అండి. ఇడ్లీ పిండితో దోశ అవుతాయి, ఇలా వేసుకుని చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ అయిపోతుందండి ఒకే దోశ అవుతాయి. ఆయిల్ అయితే ఇలా వేసేసుకోండి, కోకోనట్ ఆయిల్ అయితే ఫుల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ అండి, గారె తిన్నట్టు ఉంటుంది. చూడండి, హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చుట్టూ అయితే లైట్ కలర్ రావాలండి, అప్పుడు తిరగేసుకోవాలి ఫ్రెండ్స్. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇడ్లీ పిండి చాలా సలవండి, వేడి చేయదు. ఉల్లిపాయ కూడా వేడి చేయదండి. పచ్చిమిర్చి గుండె పక్కన ఉన్న కొవ్వంతా కరిగించేస్తుంది. కరివేపాకు కంటి చూపు మెరుగుపరుస్తుందండి. కొత్తిమీర సలవండి, హెల్త్కి చాలా మంచిదండి. ఆయుర్వేదం వాళ్ళు ఎక్కువగా వాడతారు కొత్తిమీర. సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీ కూడా. నేనైతే ఒకటే వేసానండి, పెద్దగా వేసేసాను. అటు ఇడ్లీ తిన్నట్టుంటుంది, అటు దోశ తిన్నట్టుంటుంది, అటు రొట్టె ముక్క తిన్నట్టుంటుందండి. అందుకని నేనైతే ఇలా వేసేసుకున్నా. ఇప్పుడు హై ఫ్లేమ్లో కొంచెం పెట్టుకుందామండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా కుక్ అయింది, కొంచెం పొంగిందండి. అందుకని ఇలా అయితే చూసేసుకున్నాం. చూడండి, ఇలా అయితే నొక్కేసుకోండి. ఒకటి కూడా పైకి రాకూడదు కదా, అందుకని ఇలా అయితే నొక్కుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే తిప్పుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే అంతా లూజ్ అయింది వెళ్ళి చూసుకోండి. ఇప్పుడైతే తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంత బరువు తెలుసండి, 1 కేజీ ఉంటుంది. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటాయి. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసాం కదండి, కొంచెం అయితే పైకి వచ్చింది. ఏం పర్వాలేదండి, టేస్ట్ అయితే సరిపోతుంది. కొంచెం దూరంగా వేగిన తర్వాత మళ్ళీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోశ అయితే కుక్ అయింది అని చూసేద్దాం. ప్లేట్ ఒకటి తీసేసుకోండి, ట్రాన్స్ఫర్ చేసేయండి. వావ్, అదృష్టం కదండి, అనుకున్న దానికన్నా సూపర్గా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి, నాకైతే చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి, అన్ని కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. వావ్, వేడి వేడి దోశ పొగలు వచ్చేస్తూ ఉందండి. చాలా సూపర్ ఫ్రెండ్స్. వావ్, చాలా క్రిస్పీ అండి, చాలా సూపర్ అండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది కదా. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, దోశలోకి వేసేసుకున్నాను. ఎన్ని దోశలు వేసేసుకున్నాను, ఫుల్గా ఆకలేసేసింది. శుభ్రంగా లాగా చేస్తానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఎన్ని వేసేసుకున్నానండి, ఫుల్గా శుభ్రంగా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శనగల కర్రీ అండి, చాలా చాలా టేస్టీ. చూడండి, దోశలు సూపర్ అండి. శుభ్రంగా నేను అయితే లాగిచ్చేస్తాను. అప్పుడైతే మీకు కూడా నోరూరిపోతుంది కదా, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. వావ్, చాలా చాలా బాగుందండి కర్రీ అయితే. దోశలోకి అయితే సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయి, ఎంత పలసగా ఉన్నాయి. చూడండి, దోశలు అయితే మజ్జిగ దోశలు అండి. ఇవన్నీ లాగిచ్చేస్తాను నేను అయితే ఫుల్గా. మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఎలా నానబెట్టుకోవాలో చెప్తాను నేను మీకు అయితే. పెరుగు ఎంత ఉంటుందో, బియ్యం కూడా అన్ని తీసుకోండి. నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. బియ్యం అయితే ఆ పెరుగులో అయితే పోసేసుకోండి. 2 స్పూన్లు మెంతులు వేసేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూను శనగపప్పు పోసుకోండి, పచ్చి శనగపప్పు అండి. అటుకులండి 2 స్పూన్లు వేసుకోండి. ఒక నైట్ అంతా నానబెట్టుకోండి, పొద్దున్న మిక్సీ పట్టేయండి. చాలా చాలా టేస్టీ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.